office. This is my constitutional right. Please. This is not right. This is not right. Sir, office is not right. This is not right, Andy. This is not right. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోండి. Am I clear? Am I clear? Yes. Okay. So నాకేమన్నా అయితే you are responsible. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? No. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాండి మేడం అక్కడి నుంచి లెట్ మీ గో మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి వెళ్తారు. లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు? I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. The office work అయితే leave this. Move. మీడియాలో స్టేట్మెంట్ ఏమని ఇచ్చాను? ఏమని నేను ఇచ్చానా? నేను స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా? నేను ఒక్కదానైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తున్నాను కదా. ఎందుకు వస్తుందంటే నేను ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ డూ యూ థింక్ ఐ విల్ మీరే కాదు ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్ను నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఎంత ఓకే లేదు. ఇంతకు వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? ఎవరు ఇంప్రూవ్మెంట్ ప్లీజ్ కోఆపరేట్. అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు